హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రేడర్స్ వారు ముందుగా మన ప్రతి ఒక్క సభ్యునికి, అలాగే మన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు ఐట్రేడర్స్ తరఫున పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, మీకు ఎంబీపీ కాయిన్ గురించి క్రిస్టల్ క్లియర్గా చాలా రోజుల కిందట కూడా నేను తెలియపరిచాను. 0.62 అంటే 62 సెంట్లు ఉన్నప్పుడు మీ అందరికీ నేను తెలియపరిచాను. ఇప్పుడు 0.75 వరకు కూడా వెళ్ళి 0.075 వరకు కూడా వెళ్ళి ఇప్పుడు 0.07 మీద స్టాండర్డ్గా ఉండడం జరిగింది. ఇది ఫుల్లీ అంటే మనకు థంబ్నెయిల్లో చూపించినట్టుగా 200 మిలియన్ ఎంబీపీ కాయిన్స్ ఉండడమే దీని విశిష్టం. పోతే ఇది సర్క్యులేటింగ్ సప్లైలో 16 మిలియన్ కాయిన్స్ రావడం జరిగింది. మిగతా కాయిన్స్ కూడా ఇంకా రావాలి. ఈ యొక్క కాయిన్ ప్రైజు వాళ్ళు అనుకున్నంత రీచ్ అవ్వడానికి వాళ్ళు మాకు ఒక పోస్ట్ ద్వారాగా తెలుసుకున్నాం మేము. అది ఏంటంటే కంపల్సరీగా $1 to $1.8 వరకు చేరాలనేదే వాళ్ళకి ఒక కోరిక. కంపల్సరీగా ఇది ఆ ప్రైస్కి చేరుతుంది. ఎందుకంటే సప్లై తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా బయ్యింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటుంది. బయ్యింగ్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు దాని వాల్యూమ్ పెరిగి అదొక వాల్యూ పెరగడం జరుగుతుంది. కాకపోతే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ ప్రైస్ పెరుగుతుందో అప్పుడు మనం అవుట్ అయిపోవాలి. అంటే మన దగ్గర ఉన్న ఎంబీపీ కాయిన్స్ సెల్ అవుట్ చేసుకుని మనకు వచ్చే లాభమును మనం త్వరగా అందుబాటులో తెచ్చుకోవాలి. అంటే మనం ఒక 10,000 పెట్టుబడి పెడితే అదొక 30,000 40,000 అయిందనుకోండి. మనం పెట్టుబడి పెట్టిన దానికి మనం ఎన్ని రోజులు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశామో దానికి ₹2 వడ్డీ చొప్పున లెక్కేసుకుని మనకి ఎంత లాభం వచ్చిందో అంతాను బయటికి తెచ్చుకుని మిగతా డబ్బుతో, అంటే మన సొంత డబ్బు ఇంట్రెస్ట్ లేదా 10,000ది ₹30,000 అవుతే 10,000కి ఆ 10,000 జత కలిపి పక్కన పెట్టుకుని మిగతా 10,000తో మనం వేరే ఒక కాయిన్స్ని రీచ్ అవ్వాలి. అప్పుడే మన డబ్బుకి భద్రత ఉంటుంది. అప్పుడే మనం లాస్లో ఉండము, ప్రాఫిట్లో ఉంటాం. కాబట్టి దాని విలువ ఏంటో తెలుస్తుంది. పోతే ఫ్రెండ్స్, ఇక మీకు దీని యొక్క పోస్ట్ గురించి కూడా నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 9 గంటల ముందు దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. కమ్మింగ్ జూన్ ఏఐ ట్రేడర్ ఇంజన్, ఆటో సిగ్నల్ రికగ్నిషన్, లైటింగ్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, సెల్ఫ్ evolving strategy. MVP is developing an AI trading engine that learns, adapts and acts faster than any human trader, our mission, to bring next level speed and precision to blockchain based market. Show more details. ఇదంతా కూడా ఇంగ్లీష్లో ఉంది, మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఎంబీపీ ఒక ఏఐ ట్రేడింగ్ ఇంజన్కు అభివృద్ధి చేస్తుంది. ఇది ఏ మానవ వ్యాపారి కంటే వేగంగా నేర్చుకుంటుంది, అనుకూలిస్తుంది మరియు పనిచేస్తుంది. మా లక్ష్యం బ్లాక్ చైన్ ఆధారిత మార్కెట్లకు తదుపరి స్థాయికి వేగంగా మరియు ఖచ్చితత్వాన్ని తీసుకురావడం. మీరు ఏమి ఆశించవచ్చు? ఏఐ ఆధారిత ట్రేడింగ్ సిగ్నల్ డిటెక్షన్, అవి ప్రధాన స్రవంతిలోకి వెళ్లే ముందు నమూనాలను గుర్తిస్తుంది. ప్రిడిక్టివ్ మార్కెట్ ఎగ్జిక్యూషన్, కనీస జ్ఞాపకంతో ట్రేడ్లను అమలు చేస్తుంది. అడాప్టివ్
స్ట్రాటజీ ఇంజిన్ డేటా ట్రేడ్లను ఆధారంగా నిజ సమయంలో నేర్చుకుంటుంది మరియు అభివృద్ధి చెందుతుంది. మీరు డెవలపర్ అయినా లేదా అల్గోరిథం ట్రేడర్ అయినా ఎంబీపీ యొక్క ఏఐ లేయర్ మీకు విశ్వసించగల ఆటోమేటెడ్ ఇంటెలిజెన్స్ను అందిస్తుంది. ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. ఏఐ ట్రేడింగ్ యొక్క భవిష్యత్తు కోసం వేచి ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది దీని యొక్క విశిష్టం. మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ని తక్కువ అంచనా వేసినట్లయితే పప్పులో కాలేసినట్టే. ప్రతి దాంట్లోనూ లాభకరంగా ఉండే విషయం ఏమంటి తెలుసుకోవాలంటే అసలు అది ఎన్ని మిలియన్ కాయిన్స్ ఉంది, దాని కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు, అసలు ఏ ప్రోడక్ట్ మీద యూస్ కేజ్ ఉంది అనేది తెలుసుకుంటేనే దాంట్లో మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీ గతంలో కూడా సతోషి కోర్, జెన్ క్రిప్టో, ఎంబీపీ కాయిన్, ఏబీ కాయిన్, పై కాయిన్, సిద్రా కాయిన్ ఇలాంటివి మంచి ప్రాజెక్టులు తెలియపరచడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు పెట్టుబడులు పెట్టుకోవాలనుకుంటే లాంగ్ టర్మ్ గురించి కొన్ని ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు, అలాగే కొన్ని షార్ట్ టర్మ్ గురించి. అలాంటి వాటిల్లో మీరు సంపాదించుకునే ఆన్ ప్యాసివ్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి నెలకొచ్చే జీతం కన్నా మనం ఆన్ ప్యాసివ్గా సంపాదించే అమౌంట్ చాలా జాగ్రత్తగా నిక్కర్సుగా మనం 100 వచ్చినా 200 వచ్చినా 500 వచ్చినా దాన్ని జాగ్రత్త చేస్తూ మనం కాపాడుకుంటే మనకు చేదోడికి నీదోడికి తోడవుతుంది. వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా, చన్నీళ్ళకి వేడి నీళ్ళుగా తోడవడం జరుగుతుంది. అంతేగాని రూపాయి వచ్చినప్పుడు దాన్ని మనం డిటెక్ట్ చేసుకోకపోతే ఇంకా వస్తుందని భ్రమలో ఉంటే ఉన్నది పోతుంది, ఉన్నది కూడా జీరో అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, ఈ క్రిప్టో రంగంలో మన డబ్బు విపరీతంగా సంపాదించవచ్చు. అతిగా ఆశకు పోతే ఇబ్బంది పాలవుతాం. వచ్చిన దాన్ని సంతోషంగా మనం సెల్ అవుట్ కొట్టుకుని బయటకు వచ్చేస్తే మనకు ఎంతో లాభకరంగా ఉంటుంది. చాలామంది తెలియక 50x, 100x, 2000x అవుతాయని చెప్తారు. ఫ్రెండ్స్, ఒక్క మాట వినండి. రూపాయి వస్తూ 2 రూపాయలు అవుతేనే ఈరోజు గొప్ప విషయం. మనం ఏ డబ్బునైనా ఎఫ్డి చేస్తే, రూపాయి చేస్తే అది 8.5 సంవత్సరాలకి రూపాయికి రూపాయి అవుతుంది. అదే క్రిప్టో రంగంలో 1 సంవత్సరంలోనే డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, 6 నెలల్లోనే డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది దాని టెక్నాలజీని బట్టి, దాని యూస్ కేజ్ని బట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించి మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఇలాంటి లైవ్లో ఉన్న ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ బాట్స్లలో వచ్చే ఏ ప్రాజెక్టులను కూడా నమ్మవద్దు. ఒక మనిషివి ఇలాగే స్కామ్ చేయడం జరిగింది. అతను 2 లక్షల రూపాయల దాకా పోయాయని చెప్పాడు. చిన్నవి మీకు విత్డ్రాల్ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద అమౌంట్ వచ్చే వరకు మీరు ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ కడితే ఇస్తామంటారు. మీరు ఆ ట్యాక్స్ కొంపదీసి కట్టారనుకోండి, ఆ డబ్బులు కూడా పోయినట్టే. ఎందుకంటే వాళ్ళు ఇవ్వరు, వీళ్ళ పని అది, జనాలను దోచుకోవడమే వాళ్ళ పని. అందుకే మీరు ఇలాంటి ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసుకుని రూపాయికి రూపాయి తోడుగా జమగట్టుకుని సంపాదించుకుంటే ఎంతో బాగుంటుందని నేను తెలియపరుస్తున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్. ఇది మీరు ఎంతో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాతే బై చేసుకోండి. నేను చెప్పినట్టుగా మీరేం చేయొద్దు. మీ అంతటా మీరు తెలుసుకున్న రోజే ఈ క్రిప్టో రంగంలో బాగుపడతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్. సిద్రా కాయిన్ ప్రైస్ మనం 9 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంబీపీ కాయిన్ కూడా ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించవచ్చు. మీ ఐ ట్రేడర్స్ వారికి కింద కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఎంత తొందరగా అయితే అంత త్వరగా జాయిన్ అవ్వండి. కొన్ని వీడియోస్లో తెలియపరుస్తుంటే కొన్ని వీడియోస్ని యూట్యూబ్ వాళ్ళు రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ అనేది ఎవరిది కూడా దీంట్లో షో చేయకూడదు. కాబట్టి మీ అందరు కూడా తెలియపరుస్తున్నాను. అలాగే సిద్రా కాయిన్ కేవైసీలు కూడా అండర్ రివ్యూలోకి వెళ్ళడం జరిగింది.
దాని వీడియో దీంట్లో అప్లోడ్ చేస్తుంటే రిమూవ్ చేయడం జరిగింది. కాబట్టి మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో ఆ వీడియోని పోస్ట్ చేశాను. జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయితే ఆ వీడియో దాంట్లో కనబడుతుంది. దాని ద్వారాగా మీ సిద్రా కాయిన్ని కూడా కేవైసీ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. త్వరగా మీరు ఎంత వీలైతే అంత త్వరగా మీరు వాట్సాప్ గ్రూప్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ అన్నీ కూడా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా నష్టపోకుండా లాభాల్లో ఉంటారని తెలియపరుస్తూ జై హింద్, జై భారత్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.